రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, దీనినే ఆర్ట్స్ కాలేజీ అంటూ ఉంటారు అందరూ. అయితే ఇది 1853వ సంవత్సరంలో ప్రారంభించబడింది. రకరకాల స్థాయిలను దాటి ఇప్పుడు ఒక డీమ్డ్ యూనివర్సిటీగా, అటానమస్ కాలేజీగా ఇది వెలుగొందుతోంది. ఈ కాలేజీకి 2003వ సంవత్సరంలో 150 సంవత్సరాల ముగింపు ఉత్సవం చేశారు. కానీ ఆ తర్వాత ఈ 2027లో రానున్న పుష్కరాల సందర్భంగా 175 సంవత్సరాలు ముగిసిన ఉత్సవాల కోసం ఈ కాలేజీని ఈ విధంగా సన్నద్ధం చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఇది. ఈ కళాశాలలో నేను చదువుకున్నందుకు ఎంతో గర్వంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ కళాశాలలో ఆనాటి అంటే 150 సంవత్సరాల క్రితం నాటి నిర్మాణాలే ఇప్పటికీ అలా చెక్కు చెదరకుండా ఉన్నాయి. చాలా వరకు నిర్మాణాలు అవే ఉన్నాయి. కొత్త నిర్మాణాలు కట్టినప్పటికీ పాత నిర్మాణాలు మాత్రం అదే విధంగా ఉన్నాయి ఇంకా ఇప్పటికీ. ఇది ఒక మంచి మధుర జ్ఞాపిక. రాజమహేంద్రవరానికే ఒక తలమానికం. చారిత్రక నగరమైన రాజమహేంద్రవరం నగర చరిత్రలో ఇది ఒక కలికి తురాయి. ఎన్నో యూనివర్సిటీల కింద పనిచేసింది, ఇప్పుడు అటానమస్ బాడీగా పనిచేస్తుంది. ఎందరో స్వాతంత్ర్య సమరయోధులతో పాటుగా మన మాజీ రాష్ట్రపతి, ప్రథమోపాధ్యాయుడైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కూడా ఇందులో పనిచేయడం జరిగింది.